నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే డబ్బుతో పాటు మనశ్శాంతిని కూడా ఎలా సంపాదించుకోవాలి. వినడానికి భలే ఉంది కదూ. ఇది తెలుసుకోవడం చాలా సులభం. మరింకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దామా? మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? మనం రాత్రింబవళ్లు కష్టపడి చదివి మంచి మార్కులతో పాస్ అవుతాం, కాని ఆ సంతోషం ఎంతోసేపు ఉండదు. డబ్బు విషయంలో కూడా సేమ్ టు సేమ్ అంతే. ఎంత సంపాదించినా ఏదో ఒక వెలితి, ఏదో ఒక అసంతృప్తి. మరి ఎందుకిలా? ఒక్క క్షణం ఆలోచిద్దాం రండి. అయితే దీనికో చిన్న రహస్యం ఉంది. చాలా చాలా సింపుల్ రహస్యం. మనం ఆనందం కోసం పరుగులు పెట్టక్కర్లేదు. మనల్ని బాధపెట్టే విషయాలేంటో తెలుసుకుని వాటికి మెల్లగా టాటా చెప్పేస్తే చాలు. అంతే. ప్రశాంతత దారినదే మన దగ్గరకొస్తుంది. అద్భుతంగా ఉంది కదా ఈ ఐడియా? మనం డబ్బు గురించి ఎలా ఫీల్ అవుతామనేది నిజానికి మనం దాని గురించి ఎలా ఆలోచిస్తున్నామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ ఆలోచనలో ఉన్న తేడా ఏంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సరే, ఇప్పుడు ఊహించుకోండి, మన ముందు 2 దారులున్నాయన్నమాట. ఒకటి పాత దారి. ఈ దారిలో వెళ్తే ఏమవుతుందంటే మనం పక్కన వాళ్లతో, మన చుట్టూ ఉన్నవాళ్లతో పోల్చుకుంటూ ఉంటాం. అయ్యో, వాళ్ళ దగ్గర అదుంది, నా దగ్గర లేదు అని బాధపడతాం. కానీ ఇంకో దారి కూడా ఉంది. అదే కొత్త దారి. ఈ దారిలో వెళ్తే మనం ఎవరితోనూ పోల్చుకోం. నిన్నటికన్నా ఈ రోజు మనం కాస్తైనా బెటర్ అయ్యామా లేదా అని మాత్రమే చూసుకుంటాం. ఇక్కడ డబ్బు మనల్ని మనం ఎవరో చెప్పే ఐడెంటిటీ కాదు. అది జస్ట్ ఒక టూల్, మన కథ రాసుకోవడానికి ఉపయోగపడే పెన్ లాంటిది, అంతే. చూడండి, ఈ ఆలోచనతోనే మనసు ఎంత తేలిగ్గా అయిపోయిందో కదా. ఓకే, ఇప్పుడు ఈ ఆలోచనల్ని కొన్ని చిన్న చిన్న కథల రూపంలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. కథలంటే అందరికీ ఇష్టమే కదా. మరి విందామా? మన ముందు 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరి పేరు రాహుల్, ఇంకొకరి పేరు ఆశ. ఇద్దరూ ఒకే కాలేజ్లో, ఒకే క్లాస్లో చదువుతున్నారన్నమాట. రాహుల్ ఎప్పుడూ తన పుస్తకాలపైనే దృష్టి పెడతాడు. వాళ్ల ఫ్రెండ్ దగ్గర ఏదైనా కొత్త ఫోన్ ఉన్నా దాన్ని చూసి అస్సలు బాధపడడు. తను నేర్చుకుంటున్న పాఠాలే తనకి ఆనందాన్నిస్తాయి. కాని ఆశ పాపం ఆ ఫోన్ని చూడగానే తన మనసు చిన్నబుచ్చుకుంటుంది. అయ్యో, నేను వెనకబడిపోతున్నానే అని ఫీలవుతుంది. చూశారా, రాహుల్ తన చిన్న చిన్న విజయాల్లో ఆనందాన్ని వెతుక్కుంటుంటే ఆశ తెలియకుండానే తన రోజులోకి బాధను పిలుస్తోంది. ఇప్పుడు ఆఫీస్లో పనిచేసే 2 స్నేహితుల కథ విందాం. వాళ్ల పేర్లు అరవింద్ మరియు మనోజ్. అరవింద్కి తన జీతం ఎంతో తెలుసు. తన ఖర్చులు కూడా తన అదుపులోనే ఉంటాయి. అనవసరమైన షోలకు, పెద్ద పెద్ద అప్పులకు చాలా దూరంగా ఉంటాడు. అందుకే రాత్రులు హాయిగా నిద్రపోతాడు. మరి మనోజ్ సంగతో? జీతం రాగానే ఫుష్ అంతా పెద్ద పెద్ద ఈఎంఐలకే పోతుంది. ఎప్పుడూ టెన్షన్లో, ఒత్తిడిలో ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అరవింద్ తన డబ్బుతో స్వేచ్ఛను కొనుక్కుంటున్నాడు. మనోజేమో తన స్వేచ్ఛను అమ్ముకుంటున్నాడు. ఇప్పుడు నేను మీతో ఒక చాలా పవర్ఫుల్ సలహా పంచుకోబోతున్నాను. జీవితంలో గొప్ప గొప్ప విషయాలన్నీ ఎప్పుడూ చాలా సింపుల్గా ఉంటాయి కదా. ఇది కూడా అలాంటిదే. ఒకసారి ఒక కుర్రాడు చార్లీ ముంగర్ అనే ఒక గొప్ప జ్ఞాని దగ్గరికి వెళ్లాడు. ఆ అబ్బాయి ఇలా అడిగాడు, అయ్యా, నేను లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి? ఒక్క క్షణం ఆగండి. ఆ జ్ఞాని ఏం సమాధానం ఇచ్చుంటారంటారు? ఏమైనా ఊహించగలరా? ఆయన సమాధానం చాలా సింపుల్. ఆయన కేవలం చెడు పనులకు దూరంగా ఉండు అని చెప్పారు, అంతే. ఇది సక్సెస్ కోసం పరిగెట్టడం గురించి కాదు, తప్పులు చేయకుండా జాగ్రత్త పడటం గురించే. ఇది మనం స్కూటర్ నడపడం లాంటిదన్నమాట. రోడ్డు మీద ఉన్న గుంతలను జాగ్రత్తగా తప్పించుకుంటూ వెళ్తే మన ప్రయాణం దానంతట అదే సాఫీగా సాగిపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు నేర్చుకున్నాం గదా. ఇప్పుడు ఆచరణలో పెట్టడానికి ఒక చిన్న తేలికైన అడుగు వేద్దాం. రెడీనా? ఈ ఒక్క వారం మీకు ప్రెషర్ క్రియేట్ చేసే ఒకే ఒక చిన్న అలవాటును ఆపండి. బహుశా అది అనవసరంగా ఇన్స్టాగ్రామ్ చూడటం కావచ్చు, లేదా ఫ్రెండ్స్తో మన జీతాన్ని పోల్చుకోవడం కావచ్చు. ఒక్కరోజు దాన్ని చేయకుండా ఉండండి. ఆ తర్వాత ఊరికే గమనించండి. మీ మనసు ఎలా అనిపిస్తుందో చూడండి. ఆ ప్రశాంతత చూసి మీరే ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ ఒక్క ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. డబ్బు విషయంలో చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండటమే ఒక మంచి, ప్రశాంతమైన జీవితానికి మనం వేసే మొదటి మెట్టు. ప్రతిరోజూ ఉదయం మీతో మీరు ఇలా అనుకోవడానికి ప్రయత్నించండి, నా ప్రశాంతతను దొంగిలించే అలవాట్లకు నేను దూరంగా ఉంటాను. గుర్తుంచుకోండి మిత్రులారా, రోజూ నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద విజేతలుగా నిలబెడతాయి.
ధన్యవాదాలు.